హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈరోజు నుంచి మీకు పైథాన్లో డీజాంగోని యూజ్ చేసి వెబ్సైట్స్ని ఎలా క్రియేట్ చేయాలి అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ డీజాంగో నేర్చుకోవాలంటే మీకు HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ తెలిసి ఉండాలండి. అలాగే దీంతోపాటు పైథాన్ కూడా తెలిసి ఉండాలన్నమాట అండి. ఇన్ కేస్ కానీ మీరు పైథాన్ని తెలుసుకోకుండా నేర్చుకోకుండా ఈ డీజాంగో అనే ఒక ప్లేలిస్ట్ని వాచ్ చేస్తూ ఉంటే నా ఛానల్లోకి వెళ్ళి ముందు పైథాన్ ప్లేలిస్ట్ని వాచ్ చేసి ఆ తర్వాత డీజాంగో ప్లేలిస్ట్లోకి వచ్చి చూడండి. అప్పుడు మీకు డీజాంగో అనేది ఈజీగా అర్థమవుతుంది అనమాట అండి. ఓకే, సో మీకు ఆల్రెడీ నేను స్క్రీన్ ఓపెన్ చేశానండి. మీకు ఎక్కడ వాచ్ చేయాలన్న విషయాన్ని కూడా మీకు మార్క్ చేస్తున్నాను చూడండి. ఈ పైథాన్ ఫుల్ కోర్స్ అనేది ఉంది చూడండి, ఫర్ బిగినర్స్. ముందుగా దీన్ని వాచ్ చేయండి. దీన్ని వాచ్ చేస్తే మీకు కొన్ని ఫండమెంటల్స్ తెలుస్తాయన్నమాట అండి. తెలిసిన తర్వాత వాటిని ప్రాక్టీస్ చేయడం కోసం కొన్ని ఫంక్షన్స్ ఇందులో రాశానండి నేను. సో ప్రతి ఫంక్షన్ కూడా నేను ఎలా రాశాను ఎలా అనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ 2 ప్లేలిస్టుల్లో. ఓకే, ఇవి కూడా వాచ్ చేయండి. దాని తర్వాత డీజాంగో నేర్చుకోండి. ఓకే, సో మిగతావి కూడా ఉన్నాయండి. మీకు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే మోడ్యూల్స్ గురించి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ గురించి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ గురించి, MySQLని ఎలా కనెక్ట్ చేయాలి, REST APIsతో ఎలా వర్క్ చేయాలనే విషయాలు కూడా నేను చెప్పాను. అవి కూడా కావాలంటే మీరు వాచ్ చేయండి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. ఓకే, సో మనం ప్రస్తుతం డీజాంగో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి డీజాంగో గురించి మాత్రమే మాట్లాడుకుందామండి. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఈ డీజాంగో అనేది మన సిస్టంలో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే, సో ముందుగా చెప్తానండి మీకు. ఇదిగోండి, సో నేను ఇక్కడ కొన్ని కమాండ్స్ని లిస్ట్ అవుట్ చేశానండి. అది కూడా విండోస్లోను లైనక్స్లోను. సో మనకి విండోస్ వాడుతూ ఉంటే మనం ఈ కమాండ్స్ని ఫాలో చేయాలి. అదే లైనక్స్ వాడుతుంటే ఈ కమాండ్స్ని ఫాలో చేయాలన్నమాట అండి. ఓకే, సో నేను ప్రస్తుతం నా సిస్టము లైనక్స్ సిస్టమ్ అండి. సో అందుకనే నేను ఈ కమాండ్స్ని ఫాలో చేస్తానన్నమాట. సో మీకు ఈ కమాండ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఒకటి చూడండి, మీరు గమనిస్తే ఒక 3 కమాండ్స్, ఫస్ట్ 3 కమాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. ఓకే, అలాగే నెక్స్ట్ 4 కమాండ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఏంటి అని అంటే ఈ కమాండ్స్ అనేవి ఉన్నాయి చూసారండి, ఒక వర్చువల్ స్పేస్ని మన సిస్టంలో క్రియేట్ చేయడానికి ఉపయోగపడే ఈ 3 కమాండ్స్ అనమాట అండి. సో వర్చువల్ స్పేస్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? జనరల్గా మనం ఈ డీజాంగోని ఇన్స్టాల్ చేసిన తర్వాత వేరే అప్లికేషన్స్తో అంటే వేరే ఫైల్స్తో వాటితో మర్జ్ అయిపోకుండా మనకు ఒక ప్లేస్లో పెట్టుకోవడం కోసం ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని యూజ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట అండి. సో ఇన్ కేస్ మనం డీజాంగోని రన్ చేయాలన్నా కూడా మనం ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి రన్ చేయాలండి. డైరెక్ట్గా సిస్టంలో నుంచి కమాండ్ ఓపెన్ చేసేసి టెర్మినల్ ఓపెన్ చేసి రన్ చేస్తే అవ్వదు. ఓకే, సో అందువల్ల మనకి ఒక సపరేట్గా ఉంటాయి కాబట్టి మనం ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసుకుని అప్పుడు దాంట్లో డీజాంగోని ఇన్స్టాల్ చేసుకుని ప్రాజెక్ట్ని రన్ చేసుకోవచ్చు అనమాట అండి. ఓకే, సో ముందుగా మనం టెర్మినల్ని ఓపెన్ చేద్దామండి. టెర్మినల్ని ఓపెన్ చేసిన అది లైనక్స్ కాబట్టి టెర్మినల్ అండి. సో అదే విండోస్ అయితే CMD అని ఉంటుంది. ఓకే, టెర్మినల్ని ఓపెన్ చేసి ఈ కమాండ్స్ని నేను రన్ చేస్తానండి ఫస్ట్. ఓకే, సో టెర్మినల్ ఓపెన్ చేస్తాను అది. సో కొంచెం జూమ్ చేస్తున్నానండి మీకు టెర్మినల్స్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఈజీగా కనపడటం కోసం. ఓకే, సో చేశానండి. ఇప్పుడు ఇందులో నేను ఎక్కడో ఒక ప్లేస్లోకి వెళ్ళి అక్కడ నేను ప్రతిదీ కూడా ఇన్స్టాల్ చేయాలనుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో నేను డాక్యుమెంట్స్లోకి వెళ్ళి ఇక్కడ నా ఫైల్స్ ఉన్నాయండి, ఇక్కడ చూడండి. సో ఇందులో నేను డాక్యుమెంట్స్లోకి వెళ్తున్నాను. సో డాక్యుమెంట్స్లోకి వెళ్ళి నేను అక్కడ స్టార్ట్ చేస్తానండి. ఓకే, సో ముందుగా CD డాక్యుమెంట్స్ అని చెప్పేసి నేను చేస్తానండి. CD సో CD డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్లోకి వెళ్ళాను. సో ఫస్ట్ కమాండ్ మనకేంటంటే pip install virtual env. ఓకే, సో దీన్ని కాపీ చేయండి. కాపీ చేసి టెర్మినల్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. చూడండి, ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే, సో అలాగే మనకి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలి కదండి. సో ఎందుకంటే మనకు ప్లేస్ క్రియేట్ అనుకున్నాము, దానికి ఒక నేమ్ పెట్టుకోవాలన్నమాట. ఏదో ఒక నేమ్, మన ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు, ఇదే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు. సో నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేశాను. ఈ ఎన్విరాన్మెంట్ నేమ్ ఏదైతే ఉందో సో DJ అని పెట్టుకుందామండి. ఓకే, DJ. ఓకే, DJని పెట్టుకున్నాను. సో ఎన్విరాన్మెంట్ ఒకటి మనకి క్రియేట్ అవుతుంది DJ అని ఒక పేరుతో. ఓకే, సో నేను రన్ చేశాను.
ఓకే, క్రియేట్ అయిపోయినట్టుందండి. ఒక్కసారి చూడండి, మనం డాక్యుమెంట్స్లోకి వెళ్ళి చెక్ చేస్తే ఇదిగోండి డీజే, చూసారా డీజే అనే దాంట్లో లోపల కూడా కొన్ని ఫైల్స్ క్రియేట్ అయిపోయి ఉన్నాయి. సో మనకి ఇప్పుడు ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోయిందండి. ఓకే, సో నెక్స్ట్ కమాండ్ ఏంటంటే సోర్స్ ఎన్విరాన్మెంట్ నేము బిన్ను యాక్టివేట్, అంటే మనకి ఆ ఎన్విరాన్మెంట్లోకి ఎంటర్ అవ్వడానికి ఉపయోగపడే ఈ కమాండ్ అనమాట. సో కాపీ చేశాను నేను, ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనం మార్చాల్సింది ఏంటంటే దీన్ని మార్చాలన్నమాట, డీజే అని మార్చాలి. ఎందుకంటే మన ఎన్విరాన్మెంట్ పేరు డీజే అని పెట్టాను. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ రోహిత్ అని చెప్పి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే ఎన్విరాన్మెంట్ డీజే అని కనబడుతుంది, చూడండి ఇదిగోండి, చూసారా బ్రాకెట్లో డీజే అని కనబడింది. సో ముందు ఇలా ఉంది, ఇప్పుడు ఇలా వస్తుంది అనమాట. చూసారా, ఇప్పుడు మనం ఆ ఎన్విరాన్మెంట్లో మనం ఏ పని చేస్తే ఆ ఎన్విరాన్మెంట్లోకి మాత్రమే వర్తిస్తుంది అనమాట అండి. ఓకే, చూడండి ఇక్కడ ఇప్పుడు నేను డీజాంగోని ఆ ఎన్విరాన్మెంట్లోకి ఇన్స్టాల్ చేస్తున్నానండి. కాపీ పేస్ట్ ఎంటర్ చేశాను, జాంగో ఇన్స్టాల్ అవుతుందండి. ఓకే ఓకే, జాంగో ఇన్స్టాల్ అయిపోయింది, రైట్. సో నెక్స్ట్ కమాండ్ అండి, ఆ ప్రాజెక్ట్లోకి క్రియేట్ చేయాలి. జాంగోని మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసాము, ఎటువంటి ఫైల్స్ కూడా క్రియేట్ అవ్వవు, చూడండి ఇక్కడ ఎటువంటి ఫైల్స్ క్రియేట్ అవ్వవు. అలాగే చూడండి వర్చువల్ ఎన్విరాన్మెంట్లో కూడా ఎటువంటి క్రియేట్ అవ్వవు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ జాంగోని ఇన్స్టాల్ చేసేసాము. జాంగో ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇదనమాట. ఓకే, సో కాపీ చేస్తున్నాను, జాంగో కాపీ చేశాను, టెర్మినల్లోకి వెళ్ళాను, పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మై ప్రాజెక్ట్ అని పెట్టానండి. సో మై ప్రాజెక్ట్ బదులు మనం ఏమన్నా పెట్టుకోవచ్చు అనమాట అండి ఇక్కడ. ఓకే, మనం ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట. మై డెమో అని పెడుతున్నానండి. ఓకే, మై డెమో. ఓకే, సో మై డెమో అనే ఒక ఫోల్డరు అక్కడ క్రియేట్ అవ్వాలి మనకి. ఓకే, సో ఎంటర్ చేశాను. ఇప్పుడు చెక్ చేద్దాము, మన ఫైల్స్లోకి వెళ్ళి ఇదిగోండి మై డెమోలో మై డెమో అని ఇంకో ఫోల్డర్ క్రియేట్ అయింది, అందులో కొన్ని ఫైల్స్ ఉన్నాయి. అలాగే manage.py అని ఒక ఫైల్ కూడా ఉంది, చూడండి. ఓకే, సో మై డెమో అనేది ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలండి. నెక్స్ట్ కమాండ్ అదే కదండి, ఇగో cd మై ప్రాజెక్ట్. ఓకే, సో మనకు cd మై డెమో. ఓకే, సో ఎంటర్ చేశాను, ఆ ఫోల్డర్లోకి వెళ్ళాను. ఇప్పుడు దీన్ని మనం రన్ చేయాలంట. రన్ చేయాలి అని అంటే ఇక్కడ చూడండి, పైథాన్ manage.py రన్ సర్వర్. ఓకే, సో దీన్ని కాపీ చేసుకోండి, టెర్మినల్లోకి వెళ్ళండి, పేస్ట్ చేయండి. ఓకే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక వెబ్ అడ్రస్ వచ్చిందండి URLతో. చూడండి ఇక్కడ http 127.0.0.1.800 అని వచ్చింది. సో మీరు దీన్ని కాపీ చేసుకుని ఓకే మీ బ్రౌజర్లోకి వెళ్ళి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఈ పేజ్ వచ్చింది అని అంటే మీరు జాంగో సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసినట్టు అనమాట అండి. ఓకే, మీ సిస్టంలోకి ప్రాజెక్ట్ కూడా క్రియేట్ అయిపోయింది, ఇన్స్టాల్ కూడా అయిపోయింది అని అర్థం అండి. ఓకే, సో ఇదే గుర్తుపెట్టుకోండి, ఫైనల్ డెస్టినేషన్ ఇది. ఎందుకంటే మీకు ప్రాజెక్ట్ క్రియేట్ అయిందా లేదా తెలియటం కోసం ఈ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఈ పేజ్ ఓపెన్ అయితేనే అయినట్టండి. ఒకవేళ కానీ ఓపెన్ అవ్వకపోతే మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా, ఇష్యూస్ వచ్చినా మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ఆ ఎర్రర్ ఏంటో అనేది మీరు కమెంట్లో పెడితే దానికి నేను ఆన్సర్ ఇస్తానండి, మీకు ఎలా సాల్వ్ చేసుకోవాలని. ఓకే, ఐ థింక్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నానండి, ఈ జాంగోని మన సిస్టంలోకి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొకటి నేర్చుకున్నాము. ఓకే, ఏమన్నా ఉంటే కామెంట్స్ చేయండి. బాయ్ అండి.